వశిష్ఠ మహర్షిపై కోపతాపాలు తీరక అతని నూర్గుర కుమారులను సంహరించాడు. సునస్సేఫునికి మహత్వమిచ్చి బ్రతికించనని గ్రహానుగ్రహ సమర్గుతుడయ్యాడు. బ్రహ్మ వచ్చి నీవు మహర్షివయ్యావు అన్నాడితన్ని. ఇతడు తపోదీక్ష పూనాడు. ఈయన పరమాణంతో పుష్కర తీర్థాన్ని చేయాలని ప్రయాణింపగా దైవయోగమైన ఆ సమయంలో త్రిలోక సుందరీలమను మేనక దేవవేశ్యమని స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆ నదీ తాటమున ఈయనకు కనిపించారు. ఇంకేముంది, ఆమె రూపయవ్వన లావణ్యము తడి బట్టల్లో నుండి అంగాంగము అందిపుచ్చుకున్నట్లు ఉంది. దాంతో ఇతనికి భరింపరాని మన్మథ తాపము హెచ్చింది. తపస్సు మాని శృంగార కావ్యంలో పడి నిమిషాల వలె 10 సంవత్సరాలు వారిరువురు ప్రేమాయణము గడిపించి అప్పుడు కామము కళ్ళల్లో నుంచి దిగి మేనకాభా